హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే నాటుకోడి అండి. నాటుకోడికి ఏంటంటే మనకి స్కిన్ కాల్చింది తీసుకుంటే బాగుంటుంది. కానీ మా ఇంట్లో స్కిన్ ఉంటే తినరని నేను మొత్తం స్కిన్ తీపించి ఇలా కుట్టిపించుకొని తీసుకున్నాను అనమాట. కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇంట్లో స్కిన్ ఇష్టపడరని ఇలా చేయించాను. చిన్న చిన్నగా కట్ చేయించాను. నాటుకోడి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కుక్కర్లో ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నాటుకోడి తీసుకొని కొంచెం రాళ్ళుప్పు, సాల్టు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ అది. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, అది అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ మిక్సీలో వేసి కాస్త పేస్ట్లా చేసి వేసుకున్నాను. ఈ ఉప్పు కారం పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసి బాగా కలుపుతూ కాసేపు మూత పెట్టి వేపుతూ ఉండాలి. చూసారు కదా, దాంట్లో ఎక్కువ వాటర్ అనేది మనకు రాదు నాటుకోడిలో. బాయిలర్ కోడిలో అయితే ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఒక 3 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకొని నేను ఆ పేస్ట్ అనేది వేసుకున్నాను. గరం మసాలా అండి, ఇంట్లోనే తయారు చేశాను. ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయలు, కొద్దిగా గసగసాలు, ఆవాలు, జీలకర్ర, బాగా కొంచెం కరివేపాకు ఎండబెట్టుకున్నది నీళ్ళలోనే కరివేపాకు అనేది వేసాను ఆ మసాలాలో. చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది. మనకి బాయిలర్ కోడి అయితే 1 కేజీతోనే మెత్తగా అయిపోతుంది. అసలు కుక్కర్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదండి. మనకి నాటుకోడి అనేది మనకి మటన్ లాగా కాస్త ఎక్కువ టైం అనేది ఉడకడానికి తీసుకుంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మనకి కొర్రలు, మా ఇంట్లో డైలీ కొర్రలు చేస్తాం కాబట్టి కొర్రలతోనే బాగుంటుంది. ఈరోజైతే నేను రాగి ముద్ద అంటారు, రాగి ముద్దే కానీ మనం రైస్ అనేది వేసుకోం. మేము ఎప్పుడు రైస్ వేసుకోం. నా ఛానల్లోకి వెళ్తే మీకు తెలుస్తుందండి, చాలా వీడియోలు పెట్టాను రాగి ముద్దవి. రైస్ అనేది అస్సలు వేయను. ఒకసారి కొర్రలు వేసి చేశాను రాగి ముద్ద, చాలా బాగుంది. ఇప్పుడైతే ఒట్టి రాగి పిండితోనే చేశాను. దాన్ని మన ఆంధ్ర స్టైల్లో అయితే తోప అంటారు. తోప నాటుకోడి చికెను సూపర్ టేస్ట్ అండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను తోప ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపించలేదు, కానీ చాలా వీడియోలో ఉంది, ఇంకోసారి చూపిస్తాను. ఎవరికైనా తోప రాకపోతే మెసేజ్ చేయండి, చక్కగా చూపించేస్తాను. అది సింపుల్, ఈజీ అండి. ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని కొద్దిగా రాళ్ళుప్పేసి ఒక 2-3 స్పూన్ల వరకు రాగిపిండి కలిపి అందులో పోసేసి మనకి జావలా కాసేపు ఉడికిన తర్వాత పొడిపిండి వేసి కాస్త చిక్కగా అయ్యే వరకు గరిటతో ఉండలు లేకుండా కలుపుకోవడమే. దాన్నే తోప అంటారు. చాలా బాగుంటుంది. కుక్కర్ విజిల్ గాలి అంతా వెళ్ళిన తర్వాత తీసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇదిగోండి, ఇదే తోప. చల్లగా అయిపోయింది. చాలా చల్లదే తినాలి, లేకుంటే నోరుకి అతుక్కపోయి నోరు కాలుద్ది. తోప మాత్రం చాలా చల్లగా అయినాక తీసుకోవాలి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. చాలా బాగుంది. చాలా బలం కూడా, ఆరోగ్యం కూడా. పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మనకి పెట్టినట్లయితే తోప కానీ రాగిపిండి కానీ వాళ్ళు ఎదుగుదలకి బాగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోయి, నచ్చితే ట్రై చేయండి.